ఒక అడవిలో 5 వెళుతున్నారు. ఒకడు పుట్టు గుడ్డివాడు, పాపం పుట్టుకతో పాపం అతను మనం ఏం చేయలేం, భగవంతుడు ఒకసారి అలా చేస్తాడు. ఒక అతనికి బ్రహ్మచముడు, అసలు వినబడదు. ఒక అతనికి 2 కాళ్ళు లేవు. ఈ కాళ్ళు లేని అతను ఈ గుడ్డి అతని మీద ఎక్కాడు, ఇతను దారి చూపిస్తుంటే అతను వెళుతున్నాడు. ఇంకోవాడికి ఈ భుజాల వరకు చేతులు లేవు. ఈ 4. 5వ వాడికి ఒక పాత గోచి తప్ప ఏం లేవు, గర్భదరిద్రుడు. వీళ్ళు 5 వెళుతున్నారు. క్యారెక్టర్స్ ఇవి. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ చెవిటివాడు ఆగండి, ఎక్కడో గుర్రపు డెక్కల చప్పుడు వినిపిస్తోంది అంటే ఇది బ్రహ్మచముడు. వెంటనే గుడ్డివాడు, అదిగో దూరంగా దుమ్ములేస్తోంది, బందిపోట్లు కాబోలు గుర్రాల మీద ఇటే వస్తున్నారంటాడు. వెంటనే ఈ కాళ్ళు లేనివాడు, అయితే కాలి సత్తువ కొద్దీ పరిగెత్తండి అంటాడు. చేతులు లేనివాడు, ఛీ పారిపోవటం పిరికి వాళ్ళ లక్షణం, వచ్చిన వాడిని వచ్చినట్టు గుద్ది చంపేద్దాం అంటాడు. అప్పుడు ఈ గోచి తప్ప ఏం లేనివాడు ఉంటాడు వాడు, ఒరే వాళ్ళు వచ్చి నన్ను దోచుకునే లోపల తొందరగా తేల్చండ్రా ఏం చేద్దాము అంటాడు వీడు. అంతే కదా, అంతే కథ ఇంతే, సింపుల్. చిన్నప్పుడు నవ్వుకున్నామండి. ఇవాళ ఈ 5 రాజకీయాల్లోకి వచ్చారు. అవును, ఎవడికి ఏ అర్హత లేదో అది వాడు ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు.